యెహోవా మెస్సీ నందు ప్రియమైన యావే బిడ్డలారా, ఈ సమయంలో మనం కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరోసారి మీ అందరికీ యెహోవా మెస్సీ నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండం 8వ అధ్యాయం 27వ వాక్యం 28వ వాక్యం చదువుకుందాం. అందరూ మరి మీ బైబిల్ గ్రంథాలు తెరిచి నిర్గమకాండం 8వ అధ్యాయం 27, 28 వాక్యాలు చదువుకుందాం. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ ఎలోహిమైన యావేకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చేదును గాని దూరం పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడెనను. చాలు. మనం చదువుకున్న ఈ వాక్య భాగం నిర్గమకాండం 8వ అధ్యాయం 28వ వాక్యం చదువుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో బానిసత్వంలో ఇశ్రాయేలు చాలా ఇబ్బందులు పడ్డారు, బాధలు పడ్డారు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కష్టాలు ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి వారికి వచ్చిన ఆ కష్టాలను బట్టి వారు యావే తండ్రికి మొరపెట్టారు. ఎప్పుడైతే వాళ్ళు యావే తండ్రికి మొరపెట్టారో, యావే తండ్రి వారి మొర ఆలకించి, వారి ప్రార్థన ఆలకించి, మోషేను ఒక గొప్ప ప్రవక్తని వారి కొరకు పుట్టించి వారి కొరకు పంపించాడు. మోషే ఐగుప్తులోకి వెళ్ళాడు. ఈ విషయం మనందరికి బాగా తెలుసు. మోషే ఐగుప్తులోకి వెళ్ళి ఫరో ముందు నిలబడ్డప్పుడు మోషే మొట్టమొదటిగా మోషే మాట సరిగా వినలేదు. ఎట్టకేలకు మోషే ద్వారా యావే తండ్రి అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే మోషే ద్వారా యావే తండ్రి అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడో, ఆ అద్భుతాలను చూసి ఇశ్రాయేలు చాలా సంతోషపడ్డారు. ఫరో ముందు మోషే అద్భుతాలు చేయడం మొదలుపెట్టినప్పుడు మొదట్లో ప్రారంభంలో అయితే ఫరో భయపడలేదు. కానీ అట్లా కాలక్రమేపణ కొన్ని రోజుల తర్వాత ఫరో హృదయంలో కూడా కొంచెం భయం అనేది, ఆందోళన అనేది మొదలైంది. మోషే ప్రతిసారి ఒక అద్భుతం చేయటం, నా ప్రజలను పోని, ఇదిగో యావే తండ్రి మా ప్రజలందరినీ పలానా స్థలానికి వెళ్ళి అక్కడ యావేకి బలర్పించాలని మోషే ప్రవక్త ద్వారా యావే తండ్రి ఫరోతో మాట్లాడుతున్నాడు. మోషే ఇంచుమించు 4-5 సార్లు చెప్పినప్పటికీ ఫరో మోషే మాట వినలేదు. గమనించండి ప్రియమైన యావే బిడ్డలారా, ఎప్పుడైతే మోషే అద్భుతాలు చేస్తున్నాడో, ఆ ఐగుప్తు దేశంలోకి ఈగలు రావటం, ఐగుప్తు దేశంలో ఆ నీళ్లు రక్తంగా మార్చబడటం, ఆ దేశంలోకి కప్పలు రావటం, ఆ దేశంలో వడగండ్లు పట్టడం, ఆ దేశంలో భయంకరమైన ఆ చీకటి రావటం, ఇవన్నింటిని గమనించిన ఫరో అప్పుడు అనుకున్నాడు, యావే తండ్రి నిజంగానే గొప్ప దేవుడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను పోనిద్దాం అనుకున్నాడు. అనుకొని మోషేతో ఏమన్నాడంటే, మోషే అన్నాడు, మేము అరణ్యంలోకి పోయి మా దేవుడికి మేము బలర్పించాలి కాబట్టి మా కుటుంబాలు, మా పిల్లలు, మా పశువులు, మాకున్న సమస్తాన్ని పంపిమని మోషే ఫరోతో అన్నప్పుడు, ఫరో ఫస్ట్ అంటాడు, ఫస్ట్ పురుషులే మీరు మాత్రమే పోండి అంటాడు. మీ పిల్లగాళ్ళు, మీ పశువులు, మీ భార్యలు ఎక్కడే ఉంచమని చెప్తాడు. అందుకు మోషే ఒప్పుకోలేదు. రెండవదిగా, మీరు మీ భార్యలు పోండి, మీ పిల్లగాళ్ళని ఎక్కడే ఉంచండి, మీ పశువులు ఎక్కడే ఉంచండి అని ఫరో మోషేతో చెబుతాడు. అందుకు కూడా మోషే ఒప్పుకోలేదు. మూడోసారి, మీరు పోండి, మీ కుటుంబాలతో పోండి, మీ పిల్లలతో పోండి, కానీ మీ పశువులు ఎక్కడికే ఉంచండి అని చెబితే మోషే అంటాడు, లేదు లేదు, అట్లా కాదు ఫరో, మేము వెళ్ళాలి, మా పశువులు వెళ్ళాలి, అలాగే మా పిల్లలు కూడా రావాలి మాతో పాటు. ఎందుకంటే మేము అరణ్యంలోకి పోయిన తర్వాత ఏ పశువులతో మేము యావేకి బలర్పణ చేయాలో మాకు ఇక్కడ తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది కాబట్టి మాతో పాటు మా పశువులు కూడా రావాలని మోషే ఫరోతో గట్టిగా మాట్లాడినప్పుడు, కొంతకాలం అయిన తర్వాత, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఫరో మోషేతో అంటాడు, సరే తీసుకొని పొమ్మని. అయితే ఫరో అంటాడు, తీసుకొని పొమ్మని చెప్పుకుంటూ, ఇదిగో మీరు దూరంగా వెళ్ళిపోండి, మీరు పోండి, కానీ ఏం చేయండి, దూరంగా పోవద్దు అంటాడు. ఆయన దూరంగా పోవద్దు అంటాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యం వినే మన జీవితాల్లో ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించండి. ఫరో మోషేతో అనే ఒక మాట ఏంటంటే, దూరముగా పోవద్దు అంటున్నాడు.
మనం ఆధ్యాత్మికంగా ఈ వాక్యాన్ని ధ్యానం చేయగలిగినట్లయితే, ఫరో లోకంలో సాతాను గుర్తుగా ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఆత్మీయ ఇశ్రాయేలమైన మనము నిజమైన దేవుణ్ణి ఆరాధించే మనకే సాదృశ్యంగా ఉన్నాడు. ప్రియమైన యావే బిడ్డలారా, ఇప్పుడు ఫరో అంటున్నాడంటే మోషేతో, మీరు దూరంగా పోవద్దంటున్నాడు. ఎందుకు దూరంగా పోవద్దంటున్నాడు? దూరంగా పోతే ఏమైంది? ఈరోజు చాలామంది విశ్వాసుల్ని కూడా అపవాది ఇదే మాట అంటుంది. మీరు ప్రార్థనకి వెళ్తారా? వెళ్ళండి. మీరు మందిరానికి వెళ్తున్నారా? వెళ్ళండి. మీరు పండుగలకు వెళ్తున్నారా? వెళ్ళండి. కానీ మీరు లోతుల్లోకి పోవద్దు, దేవుల్లోకి లోతుగా వెళ్ళిపోవద్దు, దేవునికి మీరు దగ్గరగా వెళ్ళిపోవద్దు, మీరు దేవునికి దూరంగా ఉండండి, దేవునికి దూరంగా ఉండమని చెబుతుంది. ఈరోజు చాలామంది మందిరానికి వస్తున్నారు కానీ ఆధ్యాత్మిక జీవితంలో భక్తి లోతుల్లోకి పోలేకపోతున్నారు. దరిదరే ఉంటున్నారు. అపవాది వారిని లోనికి పోనివ్వట్లేదు. ఈ వాక్యం వినే ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో దర్రున్నావా, లోతైన అనుభవాన్ని కలిగి ఉన్నావా? సాతాను అంటుంది మీరు దూరంగా పోవద్దని. సాతాను అంటుంది ఇగో భక్తి జీవితంలో మీరు లోతులోకి పోవద్దని చెబుతుంది. ఈ వాక్యం విని నీవు నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు దూరంగా ఉంటున్నావా, నువ్వు దగ్గరగా ఉన్నావా? యావేకి దగ్గరగా ఉన్నావా, లేకపోతే సాతానుకు దగ్గరగా ఉన్నావా? సాతాను అంటది నువ్వు లోతుకు పోవద్దని. ఎందుకు లోతుకు పోవద్దని చెబుతుంది? లోతుగా పోతే అపవాదికి వచ్చే నష్టం ఏంటి? లేదా ఒక విశ్వాసి లోతైన అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ విశ్వాసి కలిగే ఆశీర్వాదాలు ఏంటో మనం ఒక 3 విషయాలు త్వరగా మీకు చెప్పి నా వాక్యాన్ని ముగిస్తా. ఒక విశ్వాసి లోతైన అనుభవాన్ని కలిగి ఉంటే కలిగే లాభాలు ఏంటి? లేదా ఒక విశ్వాసి లోతైన అనుభవాన్ని కలిగి ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వాక్యం 5వ వాక్యం చదువుకుందాం. నేను వాక్యం చదువుతాను, మీరు జాగ్రత్త వాక్యాన్ని వినండి. ఆయన బోధించుడు చాలించిన తర్వాత నీ ధోనిను కొంచెం లోతుకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పాను. మంచిది. మరి మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యెషువా మెస్సీయ వారు సీమోను పేతురుతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అది యెషువా మెస్సీయ సువార్త ప్రారంభ దినాలు. అవి ప్రారంభ దినాల్లో ఆయన సువార్త ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో ప్రకటించుకుంటూ గెన్నెసరేతు అనే ఒక సముద్ర తీరం దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైతే యెషువా మెస్సీయ ఆ ప్రాంతానికి వచ్చాడో ప్రజలందరూ చాలామంది ఆయన వచ్చాడని సంగతి విని అక్కడికి వచ్చారు. ప్రజలను చూసిన తర్వాత ఆయన వారిని ఊయకని పంపించడం ఆయనకి ఇష్టం లేక వారికి కొన్ని వాక్యాలు చెప్పాలని ఆయన ఆశపడి ఆ సముద్రంలో ఆ గెన్నెసరేతు అనే ఆ సముద్రంలో ఉన్న దోణెల్లో ఒక దోణి అయిన సీమోను దోణిని ప్రభు అడిగాడు. మనందరికీ ఈ వాక్యం బాగా తెలుసు. ప్రభు ఈ సీమోను దోణి అడిగిన తర్వాత అన్నాడు ఆయన, అయ్యా ఇదిగో నీ దోణి నాకు వాక్యం చెప్పడానికి ఇస్తావా అన్నాడు. ఆయన సరే అని చెప్పాడు. దాని నుండి కొంచెం లోతుకు నెట్టమని చెప్పాడు. ఆయన వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత సీమోను పేతురుతో ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. అప్పటికే సీమోను పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఒక్క చేప కూడా సీమోను పేతురు దొరకలేదు. రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ ఈ ఉదయకాల సమయంలో ఆయన వచ్చాడు. ఆయన దోణిలో కూర్చున్నాడు. దోణిలో కూర్చున్న తర్వాత ఆయన ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన బోధించడం అయిపోయిన తర్వాత మరలా పేతురుని పిలిచి అన్నాడు, సీమోను నీ దోణిను కొంచెం లోతునకు నడిపించి చేపల పట్టడానికి మీ వల్ల వేమని మళ్ళా చెబుతున్నాడు ఇప్పుడు ఆయన. అయితే ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఆధ్యాత్మిక జీవితంలో ఒక వ్యక్తి లోతైన అనుభవాన్ని కలిగి ఉంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? అంతకుముందు పేతురు ఆ రాత్రి చేపలు పట్టాడు. పేతురు చేపలు పట్టడంలో చాలా మోస్ట్ సీనియర్. అయినా పేతురుకి చేపలు దొరకలేదు. కానీ ఎప్పుడైతే ప్రభు మాట విని తన దోణిని లోతుకు నడిపించి కుడి పక్కన వల వేశాడో విస్తారమైన చేపలు పడ్డాయి. హల్లెలూయా. ఎందుకు అంత ఆశీర్వాదాన్ని పేతురు అనుభవించాడు? ఎందుకు విస్తారమైన చేపలు పడ్డాయంటే తెలుసా? పేతురు దోణె లోతైన అనుభవంలోకి వెళ్ళిపోయింది. పేతురు తన దోణిని లోతునకు నడిపించాడు కాబట్టి ఈ వాక్యమనే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆధ్యాత్మిక జీవితం అనే దోణె
నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు భక్తి లోతుల్లోకి తీసుకెళ్తే తప్ప నువ్వు విస్తారమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. ఈరోజు భక్తి చేస్తున్నావు, ఎన్నో ఏళ్ళగా దేవుని ఆరాధిస్తున్నావు, ఎన్నో ఏళ్ళగా దేవుని మందిరానికి నువ్వు వస్తా ఉన్నావు, ఎన్నో సంవత్సరాలుగా పాటలు పాడుతా ఉన్నావు, కానుకలు ఇస్తా ఉన్నావు, ప్రసంగాలు చేస్తా ఉన్నావు, ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నావు, కానీ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నీ భక్తి దరిదరినే ఉంటుంది, కానీ నువ్వు లోతైన అనుభవాన్ని కలిగి ఉండలేకపోతున్నావు. పేతురు లోతైన అనుభవంలోకి వెళ్ళిపోయాడు, ధోని లోతునకు నడిపించాడు, విస్తారమైన చేపలు పట్టుకున్నాడు. కాబట్టి ఈ వాక్యం నీ జీవితంలో కూడా ఒక విస్తారమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలనే కోరిక నీకుంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు లోతుల్లోకి వెళ్ళిపోవాలి. ఇక లోతైన అనుభవం కలిగి ఉండటం వల్ల కలిగే రెండవ ఆశీర్వాదాన్ని మీకు చెబుతా. చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయం 48వ అధ్యాయం 6వ అధ్యాయం 48వ వచనం 49వ వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 48, 49 వాక్యాలు. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలియుండును. వరద వచ్చి ప్రవాహముగా ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దానిని కదిలింపలేకపోయిను. అయితే ఈ నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టుకుని వాడిని పోలియుండును. ప్రవాహం దాని మీద వడిగా కొట్టెను, అది కూలి పడెను, దాని ఇంటిపాటు గొప్పదని చెప్పాను. మంచిది ప్రియమైన 50 బిడ్డలారా, లోతైన అనుభవం కలిగి ఉండటం వల్ల కలిగే ఆశీర్వాదం ఏంటంటే విస్తారమైన ఆశీర్వాదం పొందుకుంటారు. తక్కువ కాదు, విస్తారమైన ఆశీర్వాదం. లెక్కకు మించిన మేలులు, ఊహకు మించిన కార్యాలు జరుగుతాయి. ఎప్పుడయ్యా అంటే నువ్వు ఆధ్యాత్మిక జీవితంగా లోతుల్లోకి వెళ్ళినప్పుడు. రెండవదిగా, ఒక మనిషి లోతైన అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు జరిగే విషయం ఏంటంటే వాడు లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలియుండును వాక్యం చెబుతుంది. ఒక మనిషి ఇల్లు కట్టాలంటే పునాది పైన వేసుకోకూడదు, పునాది లోతుగా తవ్వాలి. పల్లెటూరులో అయితే ఇంటికి పునాది కట్టేటప్పుడు ఇంచుమించు 6 అడుగులు 5 అడుగులు తీస్తారు. ఎక్కడి దాకా తీస్తారు తెలుసా? మెత్తటి అంత పోయి ఒక కరుకైన రాళ్ళు వచ్చేంత వరకు, లేకపోతే గట్టి భూమి తగిలేంత వరకు పునాది కొరకు తవ్వుతూనే ఉంటారు. ఎందుకు తవ్వుతున్నారయ్యా అంటే ఇల్లు గట్టిగా ఉండాలి, ఇల్లు స్థిరంగా ఉండాలి, ఇల్లు కదలకుండా ఉండాలంటే పునాది చాలా ప్రాముఖ్యం. లోతుగా తవ్వుకోవాలి. ఇల్లు స్థిరంగా ఉండాలంటే పునాది ఎంత ప్రాముఖ్యమో ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా స్థిరంగా ఉండాలంటే, ఆధ్యాత్మిక జీవితంలో కూడా నువ్వు విస్తారంగా అభివృద్ధి చెంది ఫలించాలంటే లోతైన అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎవరైతే లోతైన అనుభవాన్ని కలిగి ఉంటారో భక్తి జీవితంలో వాళ్ళు కదలని జీవితాన్ని కలిగి ఉంటారు. రెండవదిగా కదలని జీవితాన్ని కలిగి ఉంటారు. బండ మీద పునాది వేయబడిన ఇల్లు ఎలాగైతే కదలకుండా గాలి వచ్చినా, వరద వచ్చినా, ప్రవాహం విసిరి ఇంటి మీద కొట్టినా అది పడకుండా ఉంటుందో, లోతైన అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉంటారో ఆ విశ్వాసి ఆధ్యాత్మిక జీవితంలో అపవాది ద్వారా ఎన్ని శోధనలు ప్రవేశపెట్టినా, అపవాది ఎన్ని సమస్యలు పెట్టినా, అపవాది ఎన్ని రోగాలు పెట్టినా వాళ్ళు పడిపోరంటే పడిపోరు. ఎందుకు పడిపోరయ్యా వాళ్ళంటే వాళ్ళు భక్తిలో లోతైన అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితంలో చిన్న కష్టం రాగానే పడిపోతున్నావా? చిన్న శోధన రాగానే దేవునికి దూరం అయిపోతున్నావా? చిన్న కష్టం రాగానే భక్తిని విడిచిపెట్టేస్తావా? అయితే గుర్తెరుగో, నువ్వు భక్తిలో లోతైన అనుభవంలో లేవని. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రా లోతైన అనుభవంలోకి. నువ్వు లోతైన అనుభవంలోకి వస్తే యావే తండ్రి తప్పకుండా నిన్ను స్థిరపరుస్తాడు. ఆయన నిన్ను కదలనివ్వడు. ఈ లోకంలో నీ పైకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఈ లోకంలో నీ పైకి ఎన్ని నిందలు వచ్చినా, ఈ లోకంలో నీ పైకి అపవాది ఏ విధంగా ప్రయోగాలు చేసినా నువ్వు దాని చేతుల్లో దొరకవు, నువ్వు పడిపోవు. నువ్వు పడిపోకుండా కదలని జీవితాన్ని కలిగి ఉంటావు. ఎందుకు కదలలేదా అంటే లోతైన అనుభవాన్ని కలిగి ఉన్నావు. బైబిల్లో మనందరికి తెలుసు యోబు మహాభక్తుడు. యోబు జీవితంలో వచ్చిన శ్రమలు మనకు తెలుసు, యోబు జీవితంలో వచ్చిన కష్టాలు మనకు తెలుసు, బాధలు మనకు తెలుసు. ప్రియమైన 50 బిడ్డలారా, యోబు ఎందుకు పడిపోలో తెలుసా? యోబు ఎందుకు కదలేదు తెలుసా? యోబు ఆధ్యాత్మికంగా లోతైన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఆయన తన భక్తి జీవితాన్ని లోతుల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. అందుకనే 10 మంది కుమారులు, 10 మంది పిల్లలు ఒక్కరోజు చచ్చిపోయినా, విస్తారమైన గొర్రెలు చనిపోయినాయి,
విస్తారమైన ఒంటెలు చనిపోయాయి, ఆవోతులు చనిపోయాయి, ఇళ్ళు కూలిపోయాయి. అయినా యోబు పడిపోలా, అయినా యోబు కదల్లా. యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. ఎందుకు యోబు ఆ మాట అన్నది తెలుసా? యోబు ఒక లోతైన అనుభవాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి. ఈ మధ్యాహ్నం నీవు కూడా ఈ వాక్యాన్ని వింటున్నావు కదా. నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితం పడిపోతుందా, లేకపోతే కదలకుండా స్థిరంగా ఉంటుందా? ఒకసారి ఆలోచించుకోమని పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఈ వాక్యం దాన్ని నీతో మాట్లాడుతున్నాడు. లోతైన అనుభవాన్ని కలిగి ఉంటే కలిగే రెండవ ఆశీర్వాదం తెలుసా? నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కదలక నిత్యము నిజ సియోను కొండ ఎలాగైతే ఉంటుందో అలాగే భక్తి జీవితంలో నువ్వు కదలకుండా ఉండగలుగుతావు, కదలని జీవితాన్ని జీవించగలుగుతావు. ఇప్పుడు మనం రెండు విషయాలు ధ్యానం చేశాం. లోతైన అనుభవం కలిగి ఉండటం వల్ల విస్తారమైన ఆశీర్వాద పేతురాలు పొందుకున్నాడు. లోతైన అనుభవం కలిగి ఉండటం వల్ల కదలని ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నాడు భక్తుడు. మూడో మాట చెప్పిన వాక్యాన్ని ముగిస్తా. కీర్తన గ్రంథం 80వ కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 8వ వాక్యం 9వ వాక్యం చదువుకుందాం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్ని జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమందంతటా వ్యాపించెను. మంచిది. మనం చదువుకున్న ఈ మూడో వాక్యంలో లోతైన అనుభవం కలిగి ఉండటం వల్ల కలిగే ఆశీర్వాదాల గురించి మనం ఈరోజు ధ్యానం చేస్తా ఉన్నాం. ఒకటి, లోతైన అనుభవం కలిగి ఉండటం వల్ల విస్తారమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. లోతైన అనుభవం కలిగి ఉండటం వల్ల ఒక స్థిరమైన జీవితాన్ని కలిగి ఉంటావు, భక్తి జీవితంలో కదలవు. మూడోదిగా, లోతైన అనుభవం కలిగి ఉండటం వల్ల జరిగే ఒక గొప్ప మేలు ఏందయ్యా అంటే, నువ్వు ఐగుప్తు దేశంలో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్ని జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది ఆ దేశమందంతటా వ్యాపించెను. ఎందుకు ఆ ద్రాక్షవల్లి ఆ దేశమందంతటా వ్యాపించింది తెలుసా? ఈరోజు మనం అప్పుడప్పుడు వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు మనం ప్రయాణం వెళ్తూ ఉంటే కొన్ని చెట్లు పడిపోవటం మనం చూస్తూ ఉంటాం. రోడ్డుకి అడ్డంగా పడిపోయే చెట్లు చూస్తూ ఉంటాం. ఎందుకు ఆ చెట్లు పడిపోతాయి తెలుసా? దాని వేర్లు లోతుగా ఉండవు. దాని వేర్లు లోతుగా ఉండనందున గాలి ఎప్పుడైతే విసిరిద్దో ఆ చెట్లు పడిపోతాయి. ఏ చెట్టు వేరైతే లోతుగా ఉంటుందో, ఆ చెట్టు గాలి వచ్చినా తుఫాను వచ్చినా అది పడిపోదు. ఎందుకంటే దాని వేర్లు లోతుగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు వేరు లోతుగా వెళ్ళడం వల్ల కలిగే మరొక లాభం ఏంటంటే, ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు లోతైన అనుభవం కలిగి ఉంటావో అప్పుడు నువ్వు దేశమంతరంతరా విస్తరిస్తాడు దేవుడు నిన్ను. తప్పకుండా నీ పరిచయం విస్తరించబడింది. నీ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరం తీర్చబడతాయి. నీ కుటుంబంలో ఉన్న ప్రతి అక్కర్లు దేవుడు తీరుస్తాడు. నీ సరిదిరైన విశాలపరుస్తాడు. ఎప్పుడయ్యా అంటే నువ్వు లోతైన అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు. ఈరోజు భక్తిలో చాలామంది లోతైన అనుభవాలు లేవు. ఏదో వస్తుంటారు, పోతుంటారు, మందిరానికి వస్తారు, పోతారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, వాక్యాలు వింటారు, ఏదో వాళ్ళకి తోచిన కాన్ఫిక్ చేస్తారు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. కానీ భక్తి లోతులోకి వెళ్ళిపోవట్లేదు. భక్తి లోతులోకి వాళ్ళు పోలేకపోతున్నారు. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో వాక్విని ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు భక్తి లోతులోకి వెళ్ళిపోతే నువ్వు ఆటోమేటిక్గా విస్తరిస్తావు. దేవుడు నీ సరిహద్దులు విశాలపరుస్తాడు. దేవుడు నీ కుటుంబ సరిహద్దులు విశాలపరుస్తాడు. యబ్బోకు రేవులో యాకోబు ప్రార్థన చేశాడు. యాకోబుని యావే తండ్రి విస్తరింపజేశాడు. ఎందుకంటే యాకోబు ప్రార్థనలో లోతైన అనుభవంలోకి వెళ్ళిపోయాడు. లోతైన అనుభవం అనేది ప్రార్థనకు సాదృశ్యం. కాబట్టి నువ్వు విస్తరించబడాలంటే లోతైన అనుభవాన్ని కలిగి ఉండాలి. లోతైన ప్రార్థన జీవితం నీకు ఉండాలి. లోతైన ప్రార్థన జీవితం నీకు ఉన్నప్పుడు, లోతైన అనుభవం నీకు ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా విస్తరిస్తావు. యేసేపు ఎలాగైతే విస్తరించాడో, యేసేపు గురించి వాక్యం చెబుతుంది. అతని రెమ్మలంట గోడపైకి ఎక్కాయంట, అవతలకు విస్తరించాయంట. ఎందుకంత ఆశీర్వాదం యేసేపుకి వచ్చింది తెలుసా? యేసేపు భక్తి జీవితంలో లోతైన అనుభవంలోకి వెళ్ళాడు. కాబట్టి
ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యమైన నీ జీవితంలో కూడా నువ్వు లోతైన అనుభవాన్ని కలిగి ఉంటే తప్పకుండా విస్తరిస్తావు. అలా విస్తరించాలంటే నువ్వు లోతైన అనుభవాన్ని కలిగి ఉండాలి. అయితే సాతాన్ అంటది నువ్వు లోతుకు పోవద్దంటది, దూరంగా పోవద్దంటది. భక్తి చేయి, మందిరానికి వెళ్ళు, వాక్యం సరిగిన మాకు, మందిరానికి వెళ్ళు, ఆరాధన చేయ మాకు, మందిరానికి వెళ్ళు, ఆత్మను పొందుకో మాకు అని చెబుతుంటది. ఈరోజు చాలామంది క్రైస్తవులు, చాలామంది విశ్వాసులు ఇదే స్థితిలో ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు దూరంగా పోలేకపోతున్నారు. అందుకే వాళ్ళకి ఆశీర్వాదాలు లేవండి. ఎంతకాలం లోతైన అనుభవం లేక, ఎంతకాలం భక్తి చేస్తూ ఎట్లాగా? పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్న సమయం ఇది. పరిశుద్ధాత్మదేవుడు నిన్ను దర్శిస్తున్న సమయం ఇది. లోతైన అనుభవాన్ని కలిగి ఉండు. లోతైన అనుభవంలోకి వెళ్ళిపో. ప్రార్థనలో లోతుకి వెళ్ళాలి, వాక్యంలో లోతుకి వెళ్ళాలి, పరిశుద్ధాత్మలో లోతైన అనుభవాన్ని కలిగి ఉండాలి. యెహెజ్కేలు గ్రంథంలో యావే తండ్రి ఒక అద్భుతమైన ఉపమానాన్ని యెహెజ్కేలు చెప్పాడు. యెహెజ్కేలు అనే భక్తుడిని ఒక నీలగుండా నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ ఉంటే ఒక 1000 మూరలు కొలిచి నడిపించినప్పుడు మొదటిగా అది చీలమండలం లోతు వచ్చింది. అంతటితో దేవుడు ఆపల, మరలా 1000 మూరలు కొలిపించాడు, మరలా నడిపించారు, నీళ్లు మోకాళ్ళలోకి వచ్చినాయి. అంతటితో దేవుడు ఆపలేదు, మరలా 1000 మూరలు కొలిపించాడు, మరలా నడవని చెప్పాడు, అవి నడుములోకి వచ్చినాయి. అంతటితో పరిశుద్ధాత్మదేవుడు ఆగల, మరలా 1000 మూరలు కొలిపించాడు, మరలా అవి నడిపించాడు. ఆయన ఇక నడవలేక ఇక తను ఆ మెడ వరకు వచ్చేసరికి తాను ఇక నడవడం చేతకాక ఈదవలసి వచ్చింది. అంటే లోతైన అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎవరైతే లోతైన అనుభవం కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే విస్తారమైన ఆశీర్వాదం చూస్తారు. ఎవరైతే లోతైన అనుభవాన్ని కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే కదలని స్థిరమైన జీవితాన్ని కలిగి ఉంటారు. ఎవరైతే లోతైన అనుభవాన్ని కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే విస్తరించబడతారు. ఈరోజు ఈ మధ్యాహ్నం విస్తరించబడాలని ఆశ నీకుందా? కదలని జీవితాన్ని చేయాలని ఆశ నీకుందా? విస్తారమైన ఆశీర్వాదం కావాలనే కోరిక నీకుందా? అయితే రా లోతైన అనుభవంలోకి. దరిద్ర భక్తి చేయమాక, నామకార్థ భక్తి చేయమాక, లోతైన అనుభవంలోకి రా. నువ్వు లోతైన అనుభవంలోకి వస్తే ఇదిగో యేషువ మెస్సయ్య నిన్ను తప్పకుండా విస్తారమైన ఆశీర్వాదంతో నింపుతాడు. నువ్వు లోతైన అనుభవంలోకి వస్తే పడిపోని కదలని జీవితాన్ని ఆయన ఇస్తాడు. ఇదిగో నువ్వు లోతైన అనుభవంలోకి వస్తే నిన్ను తప్పకుండా ఆయన విస్తరింపజేస్తాడు. ఆయన నీ గుడారం మేకులైన విస్తరింపజేస్తాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరం లోతైన అనుభవంలోకి వద్దాం. యావే తండ్రి ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మీకు అందరికీ మరోసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ షలోమ్.